అంగన్వాడీ టీచర్స్ అండ్ సెక్టార్ సూపర్వైజర్స్ అందరూ కూడా గమనించండి. పోషణమా యాక్టివిటీస్ అనేవి మనం సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు చేస్తున్నామండి. ఇందులోనే మనకి క్విజ్ కాంపిటీషన్ కూడా జరుగుతుంది. ఈ క్విజ్ కాంపిటీషన్లో ఎలా పాల్గొనాలి, ఇందులో ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి గ్రూప్లో లింక్ ఒకటి ఇవ్వటం జరిగిందండి. ఆ లింక్ దగ్గర టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది కదండి. ఇలా కనిపించిన తర్వాత ఇక్కడ చూడండి, పార్టిసిపేట్స్ నౌ అని ఉంది కదా, అక్కడ టచ్ చేసుకోవాలి. ఇలా టచ్ చేసుకున్న తర్వాత క్విజ్ కాంపిటీషన్ అనేది 10 క్వశ్చన్స్ ఉంటాయి. 300 సెకండ్స్ టైం ఉంటుంది. ఇప్పుడు లాగిన్ విత్ టు ప్లే క్విజ్ అని ఉంది కదండి, అక్కడ టచ్ చేసుకోవాలి. ఇలా టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకే చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, అలాగే మన కంట్రీ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మెయిల్ ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంది కదండి, అక్కడ టచ్ చేసుకోవాలి. టచ్ చేసుకున్న తర్వాత మీకు మొబైల్ నెంబరు ఎంటర్ చేయమని అడుగుతుంది. మళ్ళీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ అనేది సేవ్ చేసుకొని ఉంచుకోండి. తర్వాత అక్కడ సైన్ ఇన్ అని ఉంటుంది కదా, ఆ సైన్ ఇన్ దగ్గర టచ్ చేస్తే మళ్ళీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ ఏదైతే మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో మీ యొక్క పాస్వర్డ్ అనేది పంపిస్తారు. ఆ మొబైల్ నెంబరు అలాగే పాస్వర్డ్ ఈ రెండు కలిపి ఎంటర్ చేసుకుంటే మనకి క్విజ్ కాంపిటీషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత 10 క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టాలి. 300 సెకండ్స్ టైం ఉంటుంది. ఆ క్విజ్ కాంపిటీషన్లో పాల్గొనేటప్పుడు కూడా మీ డీటెయిల్స్ అడుగుతుందండి. ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, అడ్రస్, స్టేటు, డిస్టిక్, అలాగే ఈ డీటెయిల్స్ అన్నీ, పిన్ కోడ్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు క్విజ్ కాంపిటీషన్లో ఏ క్విజ్ కాంపిటీషన్లో పాల్గొంటున్నారో అక్కడ టచ్ చేస్తే మీకు ఎగ్జామ్ రాయటానికి ఓపెన్ అవుతుంది. 300 సెకండ్స్లో మీరు ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఆన్సర్లు ఎన్ని కట్ చేశారు, ఎన్ని చేశారు అనేది పర్సంటేజ్ చూపిస్తుంది. అలాగే కాంపిటీషన్ చేసినందుకు, క్విజ్ కాంపిటీషన్లో పాల్గొన్నందుకు సర్టిఫికేట్ కూడా మీకు వస్తుంది. ఓకేనండి. ఈ విధంగా క్విజ్ కాంపిటీషన్లో పాల్గొనడానికి పోషణమా యాక్టివిటీస్ చేసి అందులో మనం చేయటానికి ఎలాగా లాగిన్ అవ్వాలనేది కూడా వీడియోలో చెప్పినట్టు చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ.